న్యూస్ చూస్తున్నారు. మస్తాన్ సాయిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. మరి ముఖ్యంగా నగ్న వీడియోలు డ్రగ్స్ కేసులో రిమాండ్ కు తరలించడం జరిగింది. 3 రోజుల పాటు మస్తాన్ సాయిని విచారించబోతోంది క్రైమ్ బ్రాంచ్. సైబరాబాద్ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో విచారణ జరగబోతోంది. డ్రగ్స్ సరఫరా, అమ్మాయిల నగ్న వీడియోలు, వీటితో పాటు లావణ్య హత్యకు కుట్ర వంటి అంశాలపై విచారణ చేయబోతున్నారు పోలీసులు. మస్తాన్ సాయి ముందే హార్డ్ డిస్క్ ఓపెన్ చేశారు పోలీసులు. ఒక్కో యువతకి ఒక్కో ఫోల్డర్ మెయింటైన్ చేసినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. ఫోల్డర్లో వాట్సాప్ చాట్, అలాగే ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్స్ వీటన్నిటికీ సంబంధించి వాటిని ముందర పెట్టి విచారించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా 44 మంది యువతులకు సంబంధించిన 250 నగ్న వీడియోలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. విచారణ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. రిమాండ్కు తరలించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి స్పీడప్ అయింది. మరి ముఖ్యంగా అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మస్తాన్ సాయిని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇక్కడ నగ్న వీడియోలు డ్రగ్స్ కేసులో రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు మస్తాన్ సాయిని విచారించింది క్రైమ్ బ్రాంచ్. ఇన్ఫాక్ట్ ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో విచారణ జరగబోతోంది. డ్రగ్స్ సరఫరా, అలాగే అమ్మాయిల నగ్న వీడియోలు, లావణ్య హత్యకు కుట్ర వంటి అంశాలపై విచారణ చేపట్టబోతున్నారు పోలీసులు. మస్తాన్ సాయి ముందే హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది. ఒక్కో యువతకి ఒక్కో ఫోల్డర్ మెయింటైన్ చేసినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. మరి ముఖ్యంగా ఆయా ఫోల్డర్లకు సంబంధించి వాట్సాప్ చాట్, ఆడియోలు, వీడియోలు, స్క్రీన్ రికార్డ్స్ని వాటిలో పొందుపరుచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఈ ఫోల్డర్స్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే వీటికి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపుగా 44 మంది యువతులకు సంబంధించి 250 నగ్న వీడియోలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. విచారణ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. ఇటు మస్తాన్ సాయిని రిమాండ్కు తరలించాలని ఇప్పటికీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ కూడా స్పీడప్ అయింది. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? అట్ ద సేమ్ టైం మస్తాన్ సాయికి సంబంధించి విచారణలో ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? మస్తాన్ సాయిని రిమాండ్ కి తరలించారు పోలీసులు. దాదాపుగా ఏదైతే హార్డ్ డిస్క్ ఏదైతే సంచలనంగా మారిందో మనం చూసాం. అందులో ఉన్న వీడియోస్ అనేవి కూడా ప్రతి ఇండియాకి వెళ్ళడం జరిగింది. అవి మాత్రమే కాకుండా దాదాపుగా హార్డ్ డిస్క్ ని మస్తాన్ సాయి ఎదుటని, అంటే అతను ముందే అదంతా కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందులో అది ఏవైతే రికార్డులు కానివ్వండి, ఫోన్ రికార్డ్స్, అలాగే స్క్రీన్ రికార్డ్స్, స్క్రీన్ చాట్స్, దాదాపు ఎవరితో అయితే మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి గర్ల్ ఫ్రెండ్ సహా ఎవరెవరితో మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడినవి, ప్రతి ఒక్క యువతికి సంబంధించిన వీడియో రికార్డులు అన్ని కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే చూడొచ్చు దాదాపుగా డ్రగ్స్ కి సంబంధించిన, అంటే అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన తరువాత అతని అన్ని కోణాల్లో కూడా ప్రశ్నించారని చెప్పొచ్చు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరికి సరఫరా చేశారు, అదేవిధంగా అమ్మాయిల వీడియోస్ అసలు వాళ్ళ అంగీకారంతోనే తీశారు, అసలు ఎందుకు తీశారు, ఇన్ని దాదాపుగా ఒక్కొక్క అమ్మాయికి సంబంధించి ఒక్కొక్క ఫోల్డర్ ఉండడం అనేది పోలీసులకు కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. దాదాపుగా అందులో 44 మంది యువతులకు సంబంధించిన 250 న్యూడ్ వీడియోస్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక్కొక్క అమ్మాయికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క ఫోల్డర్ అంటే అసలు ఊహించలేదని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఎందుకు స్టోర్ చేశాడు అనే అంశానికి సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతోంది. వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశాడా, లేకపోతే మరి ముఖ్యంగా కొంతమంది మాట్లాడిన సందర్భంలో కూడా ఒక మాట గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఇండివిజువల్ గానీ, అంటే ఇద్దరికి సంబంధించి ఆమోదయోగ్యంగానే కొన్ని వీడియోస్ని స్టోర్ చేసుకున్నారంటూ కూడా, సో ఆ ప్రకారం చూడడం జరుగుతోందా? దాంతోపాటు వీటన్నిటికీ సంబంధించి బియాండ్గా ఏమైనా ఆలోచించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే వీళ్ళకి, అంటే వీడియోస్ని చూపించి బెదిరింపులకు పాల్పడటము, దాంతోపాటు లావణ్యకు సంబంధించి హత్య కుట్ర కూడా తెర మీదకి వస్తోంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ వీటికి సంబంధించి ఎలా జరుగుతోంది దేవిక? చూడొచ్చు ఏదైతే హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో 44 మంది యువతులకు సంబంధించిన వీడియోస్ అని ఏవైతే అంటున్నారో పోలీసులు, వాళ్ళ అందరూ కూడా ఎవరు, వీళ్ళకి ఎలా పరిచయం, ఎన్నాళ్ళుగా పరిచయం ఉందో, అదే విధంగా వాళ్ళ ఇష్టపూర్వకంగానే రికార్డ్ చేశారా, లేకపోతే ఏంటి ఎవరైనా బెదిరించారా, డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అనే కోణంలో కూడా దాదాపు 44 మంది అమ్మాయిలు కూడా విచారించబోతున్నారు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా లావణ్య కుట్ర కూడా కారణం నువ్వే అంటూ కూడా, అంటే దాదాపుగా 3 సార్లు కూడా హత్య ప్రయత్నం చేశాడు అంటూ కూడా లావణ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు లావణ్యకి నీకు ఎలా పరిచయం, అలాగే దాదాపు ఇప్పటి వరకు లావణ్య 3-4 కేసులు పెట్టడం జరిగింది డ్రగ్స్ కోణంలో. అదే విధంగా నన్ను ప్రేరేపిస్తూ, అంటే నన్ను హత్య చేయడానికి
చూస్తున్నాడు అనే కోణంలో, అలాగే డ్రగ్స్ ఇంట్లో పెట్టాడు అంటూ, అదే విధంగా హార్డ్ డిస్క్ లో నా ప్రమేయం లేకుండా వీడియోలు తీశాడు అంటూ కూడా ఇలా అనేక సార్లు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో అసలు ఏం జరిగింది, నీకు లావణ్యకి ఎలా పరిచయం ఏంటనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. విచారణ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రవేశపెడుతున్నారు పోలీసులు. దాదాపు 3 రోజుల పాటు అనేక ప్రశ్నలతో కూడా ఆయన్ని విచారించారు. మరి ఎలాంటి సమాధానాలు చెప్పారు ఏంటి అవన్నీ కూడా కోర్టులో చూపుతామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది సచిన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వీడియోస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? ఏవైతే ఇప్పుడు 44 మంది మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా విచారించబోతున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక లేదు మా ఇష్టపూర్వకంగా కాదు, మమ్మల్ని కూడా బలవంతం చేశారు అనే ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయి కానీ అను చెప్పుంటే కనుక, ఒకవేళ వాళ్ళని కూడా విచారించిన తర్వాత దాని ప్రకారం అవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలాంటి శిక్ష పడుతుంది ఏంటని కూడా తెలియాల్సిన అంశాలు అయితే ఉన్నాయి సచిన్. రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం మస్తాన్ సాయి రిమాండ్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మస్తాన్ సాయిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. నగ్న వీడియోలు, డ్రగ్స్ కేసులో రిమాండ్ కు తరలించడం జరిగింది. 3 రోజుల పాటు మస్తాన్ సాయిని విచారించబోతోంది క్రైమ్ బ్రాంచ్. ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ విచారించింది ఇక్కడ సైబరాబాద్ నార్కటిక్స్ ఆధ్వర్యంలో ఇప్పుడు విచారణ జరగబోతోంది. డ్రగ్స్ సరఫరా, అలాగే అమ్మాయిలకు సంబంధించిన నగ్న వీడియోలు, లావణ్య హత్యకు కుట్ర వంటి అంశాలపై విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. మస్తాన్ సాయి ముందే హార్డ్ డిస్క్ ఓపెన్ చేయబోతున్నారు పోలీసులు. ఒక్క యువతకి సంబంధించి ఒక ఫోల్డర్ మెయింటైన్ చేసిన అంశానికి సంబంధించి మస్తాన్ సాయిని ప్రశ్నించబోతున్నారు. ఫోల్డర్లో వాట్సాప్ చాట్, అలాగే ఆడియోలు, వీడియోలు, స్క్రీన్ రికార్డింగ్ కి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 44 మంది యువతులకు సంబంధించిన 250 నగ్న వీడియోలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. విచారణ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. మస్తాన్ సాయిని రిమాండ్కు తరలించాలంటే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా జోరందుకుంది.